నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొంతకాలంగా వర్గీకరణ అంశంపై పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. ఇదే నేపథ్యంలో వర్గీకరణ అంశానికి కీలక ఘట్టం అయితే వచ్చేసింది. అసెంబ్లీలో కూడా ఈ యొక్క వర్గీకరణ సంబంధించిన బిల్లును కూడా ప్రవేశపెట్టారు. మరికొద్ది గంటల్లో కూడా అది ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వర్గీకరణ అలాగే ప్రభుత్వం చెప్తున్న విషయాల పట్ల కూడా అభిప్రాయం ఏంటి, వర్గీకరణ తీరు పట్ల, అలాగే వన్ మ్యాన్ కమిషన్ యొక్క సూచనలు కూడా ఎలా ఉన్నాయో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు చెన్నయ్య గారు ఉన్నారు, మాలా మహానాడు జాతీయ అధ్యక్షులు, అలాగే మాలా సంఘాల జేఏసీ కూడా ఆయన చైర్మన్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వర్గీకరణ ఇక చట్టం కాబోతుంది, ఇప్పటికే బిల్లు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాని పట్ల మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మాల సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్యను ఏదంటే మొన్న శనివారం నాడు టైం తీసుకొని అసెంబ్లీలో మాల ఎమ్మెల్యేలు మాల చైర్మన్లు వైస్ చైర్మన్లు అందరం పోయి సీఎం తోటి మాట్లాడితే ఏంది 2011 అప్పుడు జనాభా లెక్కలు తీసుకొచ్చి ఇప్పుడు చేసి మాలలకు అన్యాయం జరుగుతుంది, ఇది మీరు మానుకోవాలి, మళ్ళీ తాజాగా చేయాలి. అదేవిధంగా మాకు పెరిగిన జనాభా ప్రాతిపదికంగా 59 కులాలు మాలలు ఉన్నాయి, 5% సరిపోదు, ఇంకా మేము 80% మీరు పెంచాలని కూడా మేము డిమాండ్ చేసినాము. దానికి అనుకూలంగా సీఎం గారు నేను న్యాయం చేస్తా అని హామీ ఇచ్చిండు. అదేవిధంగా మా మాల ఎమ్మెల్యేలు మన ఇదే వెంకటస్వామి గారు, మా నాగరాజు గారు, మా వినోద్ గారు అందరూ కలిసి మాట్లాడినాం. బాగా బలంగా హామీ ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి, న్యాయం చేస్తా అని కూడా అన్నాడు. అన్నాక మళ్ళీ ఏమన్నాడంటే మేము అంత మాల ఎమ్మెల్యేలతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తా కానీ అన్యాయం అయితే ఏం చేయను అని హామీ ఇచ్చేసిండు. అందు గురించే మాల ఎమ్మెల్యేలారా బాగా గట్టిగా మాట్లాడాలి, మాలలకు అన్యాయం జరుగుతుంది. ఏదంటే ఉరుకుల పరుగులు పెట్టి ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టడం అంటే అంత తొందరగా మేము అసంతృప్తిగా ఉన్నాం. మేము తీవ్రంగా మాకు అన్యాయం జరుగుతుందని మాకు గుర్తుంది. మేము తీవ్రంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తాం. ఎందుకంటే వన్ బై కమిషన్ గారు అన్ని తప్పుడు తడకలు చేసి అంత మాయ చేసి వాళ్ళకే ఫీవర్ ఉన్నాడు, కానీ మా మాలలో విన అసంతృప్తి ఉంది. దాన్ని కూడా జనాభా లెక్కలకు తీసుకొని న్యాయం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదంటే ఇదే మళ్ళీ కృష్ణమాది ఏమంటారంటే అన్ని పార్టీలు నాతోటి ఉన్నాయి, మీకేం చేస్తారు, మీకు ఎవరు ఉండరు అని అంటారు. మాకు ఎవరు ఏంటికి లేరు, అన్ని పార్టీలు కూడా మాలలు ఉండరు, అన్ని పార్టీలలో మాలలే నడిపిస్తారు. అందు గురించి అని మాకు కూడా మాలలు ఉన్నారు, మాకు కూడా అన్ని పార్టీలకు సపోర్ట్ ఉండవని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించని ఏది జాబులు విడుదల చేసిన రేవంత్ రెడ్డి గారిని నీవు విడుదల చేయొద్దు, వర్గీకరణ అయిన దగ్గర నీవు విడుదల చేయొద్దు అని ఆ పనికే మండల కృష్ణమాది ఏది అన్యాయంగా పిల్లలు రోడ్ల మీద తిరిగి ఎక్కడెక్కడో వాళ్ళు పరారాయి కష్టం చేసుకోలేకుండా చదువుకున్న వ్యక్తులకు నువ్వు అన్యాయం చేస్తున్నావు అంటే మాదిగ బిడ్డలు కానీ మాల బిడ్డలు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. ఇవి ఎస్సీ వర్గీకరణ బిల్లు గురించి దాని గురించి నువ్వు ఆపాలే. ఎస్సీ వర్గీకరణ అయినాకనే చేయాలి, జాబులు విడుదల చేయాలంటే బాగాలేదు. కృష్ణమాదిగ నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీతోటి మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఇంకా 5,000 కాక 10,000 విడుదల చెప్పి అని కూడా మేము మనం చేస్తున్నాం. అందరికి న్యాయం జరుగుతుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కృష్ణమాదిగ గారు కూడా మాలలకు 5% ఇవ్వడం కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళే లబ్ధి పొందారు, మాదిగలకు అన్యాయం జరుగుతుందని ఆయన చెప్తున్నారు. దాంతోపాటు మాల ఉపకులాలు కూడా మాలలతో కలిసి ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు అని కూడా నా దగ్గర అందరు చెప్తున్నారు. అందుకోసం వాళ్ళతో సభలు సమావేశాలు కూడా పెడుతున్నాను కూడా కృష్ణమాదిగ గారు అంటే. సభలు సమావేశాలంటే ఆయనకు ఎక్కడ మిగడ పడతలేదు. ఏది మాది వాళ్ళది అయిపోయింది, మాలోళ్ళ దాంట్లో వచ్చి చిచ్చు పెడుతున్నాడు. అది తీవ్రంగా ఖండిస్తున్నాం. కృష్ణమాదిగ గారు మాలోళ్ళ దాంట్లో చిచ్చు పెట్టకు, మాలోళ్ళు హృదయపూర్వస్తులు కానీ ఒకరిని నెవలనియేది అనేది లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో 30 సంవత్సరాల నుండి ఏదింపులు చేసుకుంటా ఎంత చేసిన కూడా అది ఆగదు బిల్లు. ఏ వర్గీకరణ చేస్తే ఎవడు ఆపలేదు, తాత ముత్తాతలు కూడా ఆపలేరంట. అంటే ఇప్పుడు మేము ఆపి చూస్తాం చూడు, మళ్ళా నీవే అంటావు, నీదే ఆపలేదంటావు, మళ్ళీ మాలోళ్ళు అడ్డుకుంటున్నారని అంటావు, నీదే మాట్లాడాలన్నా మేము. అందు గురించి దయచేసి కృష్ణమాదిగ గారు మీరు ఏ కాడికి ఉన్నా మీకు మాదిగోళ్ళది అయిపోయింది, మాదిగోళ్ళు కూడా మొత్తం రివర్స్ అయినరు. నీవు మళ్ళీ వచ్చి మాలోళ్ళ దాంట్లో చిచ్చు పెట్టి ఏది మా నేత కారణాలను వాళ్ళకి చిచ్చు పెట్టేసి ఏ గ్రూప్లో పెట్టు, వీళ్ళు మీకు తట్టుకోలేరు, ఇది లేదు అన్నీ చిచ్చు పెడుతున్నావు. ఆ చిచ్చులు మానుకో నువ్వు.
నువ్వు ఎప్పుడు మానుకుంటావు? నువ్వు బాగుండదు చూడు, ఈడికే 30 సంవత్సరాలు అయింది, ఏది ఇంకో చేసుకుంటా. అందు గురించని ఎవరి బాట వాళ్ళు చూసుకొని, కానీ నీవు మాలోల తెరువు వచ్చేసి మాలోళ్ళు ఏ గ్రూపులో ఉండాలి, సి గ్రూపులో ఉండాలి, వీళ్ళు తట్టుకోలేరు నేతకానోళ్ళు మేము అంతా కలుపుకొని వస్తే 59 కులాలు ఉన్నాయి. 59 కులాలకు చాలదు. 50% ఏది మేము 30 లక్షల మాలలో మేము. అయితే అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు 6% ఉంటే వాళ్ళకి 7% ఒక్కటి ఎక్కువ. ఇప్పుడు ఎట్టే 9% వాళ్ళకు ఉంటే మాకు 5% ఏంటి సరిపోతుంది? ఆయన మాట్లాడకమేంది? అప్పుడు ఉమ్మడిగా ఉన్నప్పుడే ఒక్కటే ఎక్కువ. అవి ఇప్పుడు కూడా మాకు 8 చేయి, 9 చేయి, నీకు 9 ఉండవు కదా, మాకు 8 చేయి. అది న్యాయమైన పద్ధతి మేము అడుగుతున్నాం, కానీ అన్యాయం అయితే అడుగుతలేవు. అవును ఒక్కటి చేసుకో, నువ్వు చేసుకొని ఆడికే ఎక్కువ మాలలకు అనేది మానుకో. నీకు ఏడ గుర్తుంది? అవును మీ సవంగా మేము ఉన్నాం. జనాభా లెక్కలు ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలలో జనాభా లెక్కలు 2011 లెక్కలు తీసుకొచ్చి ఇప్పుడు చేస్తున్నారు వర్గీకరణ. ఇప్పుడు తాజాగా చేయమను, మేము 22 లక్షలు తేడా చేస్తున్నారు మా వాళ్ళు. అందు గురించే గవర్నమెంట్ కోరుతున్నాం. ఇప్పుడు మళ్ళీ తాజాగా చేసి మన ఏది మన రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి చెప్పినాం ఇదే మాట. మళ్ళీ తాజా చేసి ఇది అయితే మేము వ్యతిరేకం చేస్తాం, మేము అయితే సరిపోలేదని కూడా మనం చేస్తున్నాం. మొత్తంగా వర్గీకరణ 18 బిల్లుని అయితే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎలాగో జనగణన చేస్తుంది కాబట్టి ఆ యొక్క లెక్కలు చూసుకుని రిజర్వేషన్లు కానీ వర్గీకరణ చేస్తే మాలలకు కానీ అందరికీ న్యాయం జరుగుతుంది. అలాగే మందకృష్ణ మాదిగ గారు కూడా మాలలపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. దమ్ముంటే ఆయన ముందు బిల్లును అడ్డుకొని తాజాగా పెరిగిన జనాభా ప్రకారం కూడా అందరికీ సమానంగా రిజర్వేషన్లు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అలాగే మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెన్నై గారు చెప్తున్న సందర్భం చూడవచ్చు. కెమెరా పర్సన్ వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.